కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇంకొకటేమో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే మన వైట్ రైస్ ఏదైతే ఉంటుందో, వైట్ ఫామ్‌లో ఏదైతే పౌడర్డ్ ఫామ్ అంటే బియ్యపు పిండి గాని, లేదు అనంటే మైదా కానీ, సో, ఇవేంటి అనంటే ఈ వైట్ ఫామ్‌లో ఉన్నవి ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. అంటే గింజని మనం పొడి పదార్థంగా చేసినప్పుడు దాని విలువ అనేది చాలా తగ్గిపోతుంటదనమాట. దాంట్లో ఉన్న పీచు పదార్థం అనేది మనం కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి వాడుతా ఉంటాము. సో, దానివల్ల మనకి షుగర్స్, క్యాలరీస్ తప్ప అంతకు మించి ఇంకేమీ రావు. కాబట్టి వాళ్ళ డయాబెటిక్ వాళ్ళ ప్లేటింగ్ ఎట్లా ఉండాలి అనంటే కొంచెం ప్రోటీన్ అంటే బాయిల్డ్ ఎగ్ లేదు అంటే బాయిల్డ్ చికెను, ఆ తర్వాత సాలడ్ వచ్చేసి మన కీరా, క్యారెట్, ఆనియన్ ఇంకా మీకు ఇష్టమైన ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసుకొని ఒక బౌల్, దాంతో పాటు రైస్ ప్లేస్‌లో కినోవా గాని, లేదు అంటే చిరుధాన్యాలు గాని, లేదు అంటే గోధుమ రవ్వ గాని, లేదు అంటే జొన్న రవ్వ గాని, సో, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఒక ప్లేటింగ్ అనేది అవుతుంది. ఇక్కడ సాలడ్ అనేది ఫైబర్ అందిస్తుంది. దాని తర్వాత మనకి ప్రోటీన్ వచ్చేసి నాన్ వెజ్‌లో ఉంటుంది. అండ్ తర్వాత మనము ఏదైతే కినోవా ఇవి తీసుకుంటున్నామో ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. దాంతో పాటు వాళ్ళకి ఊరికే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కండిషన్ ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళ బాడీలో కూడా డీహైడ్రేషన్ అనేది కనిపిస్తా ఉంటది. దీనికోసము ప్రతి మీల్‌లో ఒక గ్లాసు మజ్జిగ తాగడము వాళ్ళకి ఇంపార్టెంట్. ఇంకా మనకి కూరగాయలు గురించి మాట్లాడుకుంటే పొటాటో అనేది వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. అలాగే ఆయిల్స్, షుగర్స్, సాల్ట్స్ వీటన్నిటికి కూడా వాళ్ళకి లిమిటేషన్ అనేది ఉంటుంది. సో, షుగర్ కన్జంప్షన్ అసలు చేయకుంటేనే బెస్ట్. ఎందుకు అనంటే మనం తినే ప్రతి ఫుడ్, ప్రతి వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్‌లలో ఆల్రెడీ మనకి కావాల్సిన షుగర్ అందుతా ఉంటుంది. కాకపోతే మనము టేస్ట్ కోసం అవి యాడ్ చేసుకుంటాం తప్ప దానివల్ల కూడా క్యాలరీసే పెరుగుతాయండి. సో, మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అని మాట్లాడుకున్నాం కదా! సో, ఇప్పుడు ఈ పొటాటో అని మాట్లాడినాం కదా! దాంట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో, మనం తినగానే ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో కలిసిపోతుందనమాట. అట్లాంటివి దానివల్ల బ్లడ్ గ్లూకోజ్ రైజ్ అవుతుంది. కాబట్టి అట్లాంటి ఫుడ్ తీసుకోకండి. ఇవే కాకుండా మనకి కార్బోనేటెడ్ బెవరేజెస్ నార్మల్‌గా ఏ ఫంక్షన్‌కెళ్ళినా గానీ ఫస్ట్ థమ్స్ అప్, కూల్ డ్రింక్స్, స్ప్రైట్ ఇట్లాంటివి చాలా కార్బోనేటెడ్ బెవరేజెస్ అనేది దొరుకుతుంటాయి. వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం కాన్షియస్‌గా ఉండండి తీసుకున్నప్పుడు. ఆహ్, మీరు కావాలి అనంటే ప్యాకేజ్ పైన దానికి కూడా న్యూట్రిటివ్ వాల్యూ అని ఉంటుంది. ఆ న్యూట్రిటివ్ వాల్యూ టేబుల్ అనేది చెక్ చేయండి. సో, దాంట్లో మీకు ఏం అందుతున్నాయో తెలుస్తుంది అసలు. సో, అది మీకు అవసరమా అని ఆలోచించి తీసుకోండి ఎప్పుడైనా గానీ. ఆ తర్వాత ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అనేవి ఫంక్షన్ అయితే కంపల్సరీ అయిపోయాయి.